అందరూ చెప్పండి, ఓం శాంతి. ఓపెన్ యువర్ ఐస్. ఓం శాంతి అంటే ఏమీని ఎవరికి తెలుసు? చెప్పండి చూద్దాం విత్ వన్ వర్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓం శాంతి? మీరు ఎవరు కనపడినా ఓం శాంతి ఓం శాంతి అంటారు కదా. ఓం శాంతి అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ చెప్పు. నేను సదా శాంతంగా ఉన్నాను. వెరీ గుడ్. మళ్ళీ ఇంగ్లీష్లో ఏమంటారు ఓం శాంతి అంటే? ఐ యామ్ పీస్ఫుల్. ఎవరు పీస్ఫుల్? బాడీనా సోలా? అందరూ గట్టిగా చెప్పండి. ఐ యామ్ పీస్ఫుల్ సోల్. చెప్పండి. దట్ ఈస్ కాల్డ్ ఓం శాంతి. అర్థమైందా? ఇంకొకరికి ఎందుకు చెప్పేది మనం ఓం శాంతిని? యు ఆర్ ఆల్సో పీస్ఫుల్ సో. ఓకేనా? సో ఈరోజు మీకు వాటర్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చూపిస్తాను, మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? వాళ్ళిద్దరూ అక్కడ ఉండాలా? పిల్లలు వాళ్ళు మిస్ అయిపోతారు. వాళ్ళకి అది సరదా వాళ్ళకి. చూడండి పిల్లలు, మీ అందరికీ కూడా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం రోజు లైఫ్కి యూస్ చేసేది వాటర్. వాటర్ అనేది ఎసెన్షియల్ ఫార్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆల్సో ప్లాంట్స్, అనిమల్స్ అన్నిటికీ కావాలి. ఈ వాటరు దీని లోపల రెండు ఉంటాయి, హైడ్రోజన్, ఆక్సిజన్. వాటర్ని మనం సైన్స్లో ఏమని పిలుస్తాం? వెరీ గుడ్, H2O. ఈ వాటర్లో ఓ మెమొరీ ఉంటుంది. మనం ఏం మాట్లాడతాం ఈ వాటర్కి వెళ్తుంది. మనం ఏం ఆలోచిస్తాం దృష్టి ఇచ్చుకొని ఆ వైబ్రేషన్స్ దీంతో వెళ్తుంది. మీకు ఎట్లా తెలుస్తుంది వాటర్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా నెగిటివ్ ఎనర్జీ ఉందా అనేది నేను మీకు అర్థం చేయిస్తాను. ఓకేనా? ఓకే. నెగిటివ్ వాటర్ చేస్తాను, మళ్ళీ దీన్ని పాజిటివ్ వాటర్ చేస్తాను. ఓకేనా? ఎట్లా నెగిటివ్ వాటర్ చేసేది అంటే, దీనికి మనం ఏం మాట్లాడతామో అది వెళ్తుంది. లెట్ మీ మేక్ నెగిటివ్ వాటర్. ఓకే? నాకు ఈ నీళ్ళు అంటే పట్టదు, నీళ్లు చూస్తే అసహ్యం, యాంగర్, జెలసీ, హేట్రెడ్. ఈ నీళ్లు బాలేదు, ఈ నీళ్ళంటే నాకు అసహ్యం. ఐ డోంట్ వాంట్ వాటర్, ఐ డోంట్ లైక్ వాటర్. యాంగర్, హేట్రెడ్, జెలసీ, ఈగో, హర్ట్, ఫియర్, టెన్షన్. ఛీ, ఈ నీళ్ళే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను కొన్ని మాటలు తిట్టానా లేదా? ఓకే, ఈ వాటర్లో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇది లెఫ్ట్ సైడ్ తిరిగింది అంటే మీరు వెనక్కి వెళ్ళిపోండి, లేదా సౌండ్ తగ్గించే అన్న, వాళ్ళకి సౌండ్ ఎక్కువ అంటారు. మీరు ముందు కూర్చుంటారు, సౌండ్ తక్కువ అంటారు, లేదా అక్కడ కూర్చుని, లేదా రికార్డ్ అవ్వదు. అందుకే ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ పెట్టుకుంటాను వాటర్ దగ్గర. ఇక్కడ ఒక వైబ్రేషన్ క్రియేట్ అయి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తిరిగింది అంటే ఈ వాటర్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని. రైట్ సైడ్ తిరిగింది అంటే, క్లాక్ వైజ్ తిరిగింది అంటే పాజిటివ్ ఎనర్జీ ఉందని. ఇప్పుడు మనం దాని లోపల నెగిటివ్ వర్డ్స్ వేసామా పాజిటివ్ వర్డ్స్ వేసామా? ఇప్పుడు చెక్ చేద్దాం.
యూ డోంట్ టచ్, యూ డోంట్. చూడండి, లెఫ్ట్ సైడ్ తిరుగుతా ఉందా లేదా? లెఫ్ట్ సైడ్ తిరుగుతా ఉందా? నేను తిప్పడం లేదు, మళ్ళీ మీరు కూడా చేయొచ్చు. ఈ వాటర్లో ఏముంది? నెగిటివ్ ఉంది, అవునా? అర్థమవుతుంది అందరికీ? చూడండి, నేనేం తిప్పడం లేదు, నేను ఊరికే పెట్టుకుని ఉన్నాను, కానీ ఆ వాటర్ వైబ్రేషన్స్లో నెగిటివ్ ఉంది అని చూపిస్తూ ఉంది అది. ఓకేనా? ఇప్పుడు ఈ వాటర్ని పాజిటివ్ చేద్దామా? ఈ వాటర్ని మెడిటేషన్ చేసే ఎందుకు తినాలా అని చెప్పడానికి నేను చెప్తుండేది. ఐ లవ్ యూ, నువ్వు చాలా గుడ్ సోర్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. నువ్వు లేకపోతే మనిషికి కష్టం. పీస్, ప్యూరిటీ, గాడ్స్ పవర్, రెస్పెక్ట్, డివైన్ ఎనర్జీ, నాలెడ్జ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. నాకు నీళ్ళంటే చాలా ఇష్టం. నేను నీళ్ళని చూస్తే చాలా చాలా ప్రేమిస్తా. నీళ్ళు లేకపోతే నాకు కష్టం. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. ఐ లవ్ యూ. గాడ్ ఈజ్ దేర్, గాడ్స్ లైట్ ఈజ్ ఇన్ దిస్ వాటర్. ఒక్కొక్క కణకణం, మాలిక్యూల్ ఇన్ ద వాటర్ ఈజ్ ఫిల్డ్ విత్ పీస్, హ్యాపీనెస్, ప్యూరిటీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏ వర్డ్స్ వేసాను నేను? నువ్వు అక్కడ ఇక్కడ చూడకూడదు. ఇప్పుడు చూడండి, ఇందాక అది క్లాక్ వైజ్ తిరిగింది కదా, యాంటీ క్లాక్ వైజ్ తిరిగింది. చూడండి ఇప్పుడు ఎట్లా తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ వాటర్ ఏమైంది? చూడండి ఎంత ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది. అందుకే ఇక్కడ మెడిటేషన్ చేసే ఫుడ్ తినండి. చూడండి చూడండి చూడు 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 క్లాప్స్ కొట్టండి. చూడు చూడు, నేనేం చేయలే, వాటర్ ఎంత పాజిటివ్ అయింది చూడు. టోటల్ వాటర్ పాజిటివ్. నేను తిప్పడం లేదు. కావాలంటే మీరు నా చేయి పట్టుకో, ఒక్కరు పట్టుకో. నేనేం తిప్పడం లేదు. చూడండి, దిస్ వాటర్ ఈజ్ పాజిటివ్. ఓకే, అంత ఫోర్స్ ఉంది పాజిటివ్ ఎనర్జీ. అర్థమైందా? సో ఈ వాటర్ ఇప్పుడు పాజిటివ్ ఉంది కాబట్టి ఈ వాటర్ని పాజిటివ్ వాళ్ళకి కూడా ఏమవుతుంది? పాజిటివ్ థాట్స్ వస్తుంది. ఈ వాటర్ని మనము ట్రీస్కి, ప్లాంట్స్కి వేస్తే ఏమవుతుంది? మంచిగా గ్రోత్ అవుతుంది. మనం సపోజ్ ఈ వాటర్లో తిట్టుకొని చేసేది, నెగిటివ్లో చేసేది చేస్తే ఎవరికైనా ఫుడ్ పెడితే ఏమవుతుంది? వాళ్ళకు కూడా అలాంటి క్వాలిటీసే వస్తుంది. మీరు ప్లాంట్స్కి, ట్రీస్కి వేసారనుకోండి, అది కూడా బిన్నే చనిపోతాయి. అర్థమవుతుందా? అందుకే వాటర్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి? ప్యూరిఫై చేయాలి. ఏమిట్లో ప్యూరిఫై చేయాలి? థాట్స్తో. దాన్ని ఏమంటారు? పవర్ ఆఫ్ మెడిటేషన్. ఇప్పుడు ఇది పాజిటివ్ వాటరా, నెగిటివ్ వాటరా? అర్థమైందా? మళ్ళీ నువ్వు తిట్టావంటే మళ్ళీ నెగిటివ్ అవుతుంది. అర్థమైందా అందరికీ? అందుకే మెడిటేషన్ చేసే భోంచేయాలి. ఎప్పుడే కానీ మీరు క్లాస్లో కూడా, స్కూల్లో కూడా మీరు లంచ్ బాక్స్ తీసుకెళ్తారు. ఆ లంచ్ బాక్స్ తీసి అట్లే మాట్లాడుకొని తినేది, వాళ్ళతో వీళ్ళతో డిస్కషన్ చేసుకొని తినేది, ఇదంతా చేస్తే ఆ వైబ్రేషన్ అంతా దంతా వెళ్తుంది. ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ ನಿನಗೆ? ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡಿಬಿಟ್ಟೆ ತಿನ್ನಬೇಕು. ಮೆಡಿಟೇಷನ್ಗೆ 5 ಥಾಟ್ಸ್ ಏನೇನು చెప్పండి? ಐ ಆಮ್, చెప్పండి, ಐ ಆಮ್ ಪವರ್ಫುಲ್ ಸೋಲ್, ಐ ಆಮ್ ಪೀಸ್ಫುಲ್ ಸೋಲ್, ಐ ಆಮ್ హ్యాపీ సోల్, మై మైండ్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆన్ మీ, I love universe, I love one and all, thank you God, thank you nature, thank you parents, thank you teacher, thanks to everyone. ఈ థాట్స్ చేసేసి మీరు వేయచ్చు. సపోజ్ మీకు ఎగ్జామ్లో ఏమైనా ఒక సబ్జెక్ట్లో మీకు కష్టం అనిపిస్తే వాటర్లో, చార్జ్లో మీరు థాట్స్ వేస్తూ వేస్తూ ఏం చేయాలంటే, ఐ హ్యావ్ వెరీ గుడ్ మెమొరీ, ఐ హ్యావ్ వెరీ గుడ్ కాన్సన్ట్రేషన్ పవర్, మై మెమొరీ ఈస్ వెరీ గుడ్, మై హెల్త్ ఈస్ పర్ఫెక్ట్, మై ఎగ్జామ్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఇట్లా థాట్స్ వేసేసి మీరు ఫుడ్ తినండి, వాటర్ తాగండి.
అర్థమైందా? అప్పుడు మీ మైండ్ పాజిటివ్ అవుతుంది, ఎగ్జామ్ కూడా మీరు మంచిగా రాస్తారు. లేకపోతే మీరు తినేప్పుడు తాగేప్పుడు అయ్యో ఎగ్జామ్ కష్టము, ఈ ఎగ్జామ్ చాలా డిఫికల్ట్, నాకు చాలా చాలా ఈ సబ్జెక్ట్ రాదు, ఇలాంటి థాట్స్తో మీరు ఫుడ్ వాటర్ తీసుకుని మీరు ఎగ్జామ్లో పై కూర్చుంటే ఉండేది మర్చిపోతారు. అర్థమైందా? అందుకే మెడిటేషన్ ఎందుకు చేయాలని ఇప్పుడు అర్థమైందా? మెడిటేషన్ ఏం చేస్తుంది? కన్వర్ట్ నెగిటివ్ ఎనర్జీ టు పాజిటివ్ ఎనర్జీ. వాట్ ఈస్ మెడిటేషన్? వెనకున్న వాళ్ళు చెప్పండి, వాట్ ఈస్ మెడిటేషన్? మీరంతా ఊరుకుండండి, వాళ్ళు చెప్తారు. చెప్పండి అబ్బా. కన్వర్ట్ నెగిటివ్ ఎనర్జీ టు పాజిటివ్ ఎనర్జీ. అర్థమైందా? చేస్తారా మెడిటేషన్ను? ఎన్ని థాట్స్ చేయాలి? మినిమం 10 థాట్స్. 10 థాట్స్ చేసేకి ఎంత టైం పడుతుంది? 30 సెకండ్స్. ఎవరన్నా ఇప్పుడు మీరే ఒకరు వచ్చి 10 థాట్స్ చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీ చేస్తాం. మీలో ఎవరు వస్తారు? ఒక బాయ్ రావాలా, ఒక గర్ల్ రావాలా? నువ్వు రారా? 10 థాట్స్ నీకు చెప్పించి చెప్తురా. మళ్ళీ మీలో ఒక గర్ల్ రావాలి. ఏం థాట్స్ చేయాలి మెడిటేషన్లో? పాజిటివ్. అదే ఏమేం థాట్స్? I am powerful soul. I am peaceful soul. I am peaceful soul. My mind is my best friend. Very good. ఎంచుకోండి మీరు, ఏం చెప్తా ఉన్నాడు? My mind is my best friend. 3 చెప్పాడు. నువ్వే చెప్పు. God is my great friend. Very good. I am powerful soul. I am happy soul. I am happy soul. My concentration is? My concentration is very good. My memory is very sharp. I remember every point in the exam. I remember every point in the exam. I thank my God. I thank my parents. I thank my teachers. You, God. I thank my teachers. I thank everybody. I love everybody. I love universe. Universe. Give him clap. ఇంకెవరు వస్తారు? హై స్కూల్ వాళ్ళు ఒకరు రండి. మీరా? నువ్వేరా? రా. ఎవరో ఒకరు రావాలి, మీరే రావాలి వాలంటరీగా. ఇక్కడ చెప్తే మీ మెమొరీలో రికార్డ్ అవుతుంది, అందుకు చెప్పమనేది. ఇంటికి వెళ్తే మర్చిపోతారు మీరు. I am peaceful soul. I am happy soul. చెప్పు. My memory is very sharp. My concentration is very high. God's blessings on me. I love universe. Mani? I remember everything in the exam. I remember everything in the exam. I respect parents. I respect teachers. I love one and all. అట్లే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? క్లాప్ హిమ్. నెక్స్ట్ మీరే వాళ్ళు. Full soul. I am peaceful soul. I am best friend to my mind. I am happy soul. Let her remember. I am a respectful soul. I love universe. I respect parents. I respect teachers, and I respect the parents. My memory is very sharp. My concentration is great. I remember everything in the exam. My exam. My health is very good. I help everyone. I love one and all. I thank God
teachers and parents యూనివర్స్. and everyone. ఓం శాంతి. Om Shanti. తెలుసా, ఇట్లా మీరు థాట్స్ చేసి